జీవితమే చదరంగం కార్యక్రమం ద్వారా మీ సమస్యలకు పరిష్కార మార్గాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ సమస్యను మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. మా నెంబర్ 7799789788. గుర్తుంచుకోండి, కేవలం వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ చేయొద్దు. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. నా పేరు సంపత్. నేను దేవరకొండ నుంచి చూస్తున్నా. మా డాడీ కరోనాలో చనిపోయాడు మేడం. కరోనాకి ముందు క్యాబ్లు ఆయన నడిపెట్టాడు, ఓలా ఊబర్. కరోనా తర్వాత మా ఇంట్లో సమస్యలు బాగాలేదు మేడం. ఏంటమ్మా ఏమైంది? నాకు సరిగా చూసుకోవట్లే అమ్మా, టైంకి ఫుడ్ పెట్టట్లేదు మేడం. మరి ఏం చేస్తుందమ్మా? ఎవరు ఇంటికి వస్తున్నారు మేడం, ఏమైనా అడిగితే కొడుతుంది, పిచ్చోడు అంటుంది. బాబాయిలు చూసుకునే వాళ్ళు బాబాయిలతో కూడా గొడవ పెట్టుకుంది. బాబాయిలు కూడా సరిగా చూసుకోవట్లేదు. డాడీ ఉన్నప్పుడు మంచిగా ఉండేది మేడం, మంచిగా చూసుకునేవాడు, ఏం అడిగినా ఇచ్చేవాడు, టైంకి ఫుడ్ పెట్టట్లేదు మేడం. ఇప్పుడు నాన్న చనిపోయిన తర్వాత మరి మీకు ఆదాయం ఎట్లా? బాబాయ్ వాళ్ళే చూసుకుంటున్నారు. నేను స్కూల్లో మంచిగా చదువుకునేవాడు మేడం మా డాడీ ఉన్నప్పుడు. మా డాడీ చనిపోయాడు, ఇంట్లో పరిస్థితుల వల్ల స్కూల్లో కూడా సరిగా చదువుకోవట్లే, ప్రిన్సిపల్ కూడా కొడుతున్నారు మేడం, మార్కులు సరిగ్గా రావట్లేదని. మా అమ్మ చూస్తేనేమో ఏదేదో పని చేస్తుంది. ఒక రోజు పార్క్ ఆడుకుందామని వెళ్తే కనిపించి ఏందమ్మా అని అడిగితే కొట్టింది. ఏమంటే నువ్వు పిచ్చోడు అంటుంది మేడం. నిన్నే పిచ్చోడు అంటుంది. మా చుట్టాలకు పోయి చెప్దామంటే నువ్వు చెప్తున్నావు అని కొడుతుంది. పిచ్చోడు వాడి మాటలైనా మాకండి అంటుంది. బాబాయ్ వాళ్ళు ఏమంటున్నారు? బాబాయ్ వాళ్ళు కూడా మా అమ్మ మాట వింటున్నారు మేడం. మా నాన్నని డౌట్ వస్తుంది మేడం నాకు. ఏమంటే పిచ్చోడు అంటుంది, ఫుడ్ సరిగా పెట్టట్లే, స్కూల్లో కూడా అందరికి పిల్లలకి అట్లానే చెప్తుంది. మా బాబు మంచోడు కాదు, పిచ్చోడు అయిపోయాడు వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత. అని నేను స్కూల్ వెళ్ళిన తర్వాత ఎవరు వస్తున్నారంట. ఒక రోజు బయట చెప్పులు చూసి ఎవరమ్మా అని అడిగితే నన్ను బాగా కొట్టింది మేడం. కొట్టి రూమ్ లో వేసి గడి పెట్టేసింది. వారం దాకా ఫుడ్ పెట్టలేదు, సరిగ్గా ఏం చేయలేదు మేడం. ఏమంటే కొడుతుంది. అమ్మ నాన్న లేరా? వాళ్ళకి తెలియనియట్లేదు మేడం. మరి నువ్వు చెప్పొచ్చు కదా తాతయ్య అన్న అమ్మమ్మకి. వాళ్ళకి కూడా పిచ్చోడు అని చెప్పేస్తుంది మేడం. వాళ్ళ నాన్న చనిపోయిన దగ్గర నుంచి రందితో పిచ్చోడు అయిపోయాడు అని చెప్తుంది మేడం. ఎవరికి చెప్పలేక మీకు చెప్తున్నాను. పోనీ మరి నువ్వు మీ నాయనమ్మ మీ బాబాయ్ వాళ్ళ దగ్గరే ఉండడానికి ప్రయత్నం చేయొచ్చు కదా. వెళ్తానంటే వాళ్ళు తీసుకోవట్లేదు. నువ్వు పిచ్చోడు అయిపోయాను రానివ్వట్లేదు. కాదమ్మా, ఇప్పుడు అమ్మతో ఇప్పుడైనా సమస్య, లేకపోతే ఇంతకు ముందు కూడా? ఇంతకు ముందు బాగానే ఉండేది మేడం. నానున్నప్పుడు బాగానే ఉండేది. నమస్తే అండి, వెల్కమ్ టు జీవితమే చదరంగం. మనతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్, సోషల్ యాక్టివిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, ఇప్పటి వరకు ఎన్నో ఎపిసోడ్స్ చేశాము. ఈ రోజు ఎపిసోడ్లో ఒక 14 years బాబు మనతో పాటు కూర్చొని ఉన్నాడు. సంపత్, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, నీ ప్రాబ్లం ఏంటి మేడంకి ఒక్కసారి క్లియర్ గా చెప్పు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నా పేరు సంపత్. నేను దేవరకొండ నుంచి చూస్తున్నా. మా డాడీ కరోనాలో చనిపోయాడు మేడం. కరోనాకి ముందు క్యాబ్లు ఆయన నడిపెట్టాడు, ఓలా ఊబర్. కరోనా తర్వాత మా ఇంట్లో సమస్యలు బాగాలేదు మేడం. ఏంటమ్మా ఏమైంది? నాకు సరిగా చూసుకోవట్లే అమ్మా, టైంకి ఫుడ్ పెట్టట్లేదు మేడం. మరి ఏం చేస్తుందమ్మా? ఎవరు ఇంటికి వస్తున్నారు మేడం, ఏమైనా అడిగితే కొడుతుంది, పిచ్చోడు అంటుంది. బాబాయిలు చూసుకునే వాళ్ళు బాబాయిలతో కూడా గొడవ పెట్టుకుంది. బాబాయిలు కూడా సరిగా చూసుకోవట్లేదు. డాడీ ఉన్నప్పుడు మంచిగా ఉండేది మేడం, మంచిగా చూసుకునేవాడు, ఏం అడిగినా ఇచ్చేవాడు, టైంకి ఫుడ్ పెట్టట్లేదు మేడం. ఇప్పుడు నాన్న చనిపోయిన తర్వాత మరి మీకు ఆదాయం ఎట్లా? బాబాయ్ వాళ్ళే చూసుకుంటున్నారు మేడం. బాబాయ్ వాళ్ళే చూసుకుంటున్నారు. కాదమ్మా, మీకు ఇప్పుడు ఆ ఊర్లో పొలాలు గానీ ఇల్లు గానీ ఉన్నాయి మేడం. అన్ని బాబాయ్ వాళ్ళే చూసుకుంటున్నారు. నాకు స్కూల్ ఫీజు కడుతున్నారు, అన్ని చూసుకుంటున్నాడు. నేను స్కూల్లో మంచిగా చదువుకునేవాడు మేడం మా డాడీ ఉన్నప్పుడు. మా డాడీ చనిపోయాడు, ఇంట్లో పరిస్థితుల వల్ల స్కూల్లో కూడా సరిగా చదువుకోవట్లే, ప్రిన్సిపల్ కూడా కొడుతున్నారు మేడం, మార్కులు సరిగ్గా రావట్లేదని. మా అమ్మ చూస్తేనేమో ఏదేదో పని చేస్తుంది. ఒక రోజు పార్క్ ఆడుకుందామని వెళ్తే ఆడెవరితో కనిపించి ఏందమ్మా అని అడిగితే కొట్టింది. ఏమంటే నువ్వు పిచ్చోడు అంటుంది మేడం.
నిన్నే పిచ్చోడు అంటుంది. పిచ్చోడు అంటుంది. ఆ, మా చుట్టాలకు పోయి చెప్దామంటే నువ్వు చెప్తున్నావు అని కొడుతుంది. ఆ. పిచ్చోడు వాడి మాటలైనా మాకండి అంటుంది. బాబాయ్ వాళ్ళు ఏమంటున్నారు? బాబాయ్ వాళ్ళు కూడా మా అమ్మ మాట వింటున్నారు మేడం. మా నాన్నని మా అమ్మే చంపిందేమో అని డౌట్ వస్తుంది మేడం నాకు. ఏమంటే పిచ్చోడు పిచ్చోడు అంటుంది. ఫుడ్ సరిగా పెట్టట్లే. స్కూల్లో కూడా అందరికి పిల్లలకి అట్లానే చెప్తుంది. మా బాబు మంచోడు కాదు, పిచ్చోడు అయిపోయాడు. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత అని నేను స్కూల్ వెళ్ళిన తర్వాత ఎవరు వస్తున్నారంట మేడం. రోజు వస్తున్నారు వెళ్తున్నారు. ఒక రోజు బయట చెప్పులు చూసి ఎవరమ్మా అని అడిగితే నన్ను బాగా కొట్టింది మేడం. కొట్టి రూమ్ లో వేసి గడి పెట్టేసింది. వారం దాకా ఫుడ్ పెట్టలేదు, సరిగ్గా ఏం చేయలేదు మేడం. ఏమంటే కొడుతుంది. కాదమ్మా, ఇప్పుడు చుట్టుపక్కన చూస్తూ ఉంటారు కదా, చూస్తున్నా మీకేం సంబంధం అంటున్నారు మేడం. కాదు, ఇప్పుడు మీరు ఉంటుంది సొంత ఇల్లేనా? సొంత ఇల్లే. రైట్, అదొక అడ్వాంటేజ్ అయింది మేడం. అడ్వాంటేజ్ అయింది. ఇప్పుడు ఆమెకి ఇల్లు ఉంది, ఇప్పుడు ఏదన్నా ఉంటే మంచి చెడు వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు ఆమెకి ఒక లోన్లీనెస్ వల్ల కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఆమె 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 స్నేహాలకు ఆమె అలవాటు పడిపోయింది. ఇప్పుడు ఈ వయసులో ఈ పిల్లాన్ని కరెక్ట్ ఏజ్లో చూసుకోవాల్సిన ఏజ్లో చూసుకోకుండా ఆమె నిర్లక్ష్యం చేస్తుంది. కాదు సంపత్, ఇప్పుడు నీకు 14 years కదా, 9th class మేడం. నువ్వు ఎలా ఫోన్ చేసావు? మా డాడీ ఫోన్ ఉంది మేడం. మీ డాడీ ఫోన్ నీ దగ్గర ఉంది? చనిపోయిన తర్వాత నేను తీసుకున్నా మేడం. మా డాడీ ఫోన్ తో ఇలా యూట్యూబ్ లో అలా చూసి మీకు ఫోన్ చేశా మేడం. ఇలా వచ్చాను నేను. ఒకటే వేధిస్తుంది మేడం. ఒక రోజు వెళ్ళిపోమని కొట్టింది మేడం. ఇంట్లో పని చేయమని అంటుంది. పని చేయకపోతే కొడుతుంది. పని చేయమంటది? ఇంట్లో పని, అంట్లు అవి బట్టలు ఉతకడం చేయమంటుంది. ఆమె ఏం చేయట్లేదు మేడం. అమ్మ నాన్న లేరా? వాళ్ళకి తెలియనియట్లేదు మేడం. మరి నువ్వు చెప్పొచ్చు కదా తాతయ్య అన్న అమ్మమ్మకి. వాళ్ళకి కూడా పిచ్చోడని చెప్పిస్తుంది మేడం. వాళ్ళ నాన్న చనిపోయిన దగ్గర నుంచి రందితో పిచ్చోడైపోయాడు అని చెప్తుంది మేడం. ఎవరికి చెప్పలేక మీకు చెప్తున్నాను. ఎవరికి చెప్పినా పిచ్చోడు పిచ్చోడు అంటుంది మేడం. అమ్మ, మరి నీకు ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారా? వాళ్ళతో ఏమన్నా చెప్పుకున్నావా? వాళ్ళకి కూడా చెప్పేసింది మేడం. వాళ్ళు కూడా ఏం నమ్మట్లేదు. వాళ్ళు కూడా కొడుతున్నారు, నువ్వు పిచ్చోడు పిచ్చోడు అని. ఇప్పుడు ఈ బాబు స్కూల్ కూడా వెళ్ళటం మానేశాడంట మేడం. అది పరిస్థితి. మరి ఏం చేస్తున్నావు రోజంతా స్కూల్కి వెళ్ళకుండా? ఇంట్లోనే కూర్చుంటున్నా మేడం. మరి ఇంట్లో పని చేసుకుంటున్నా. ఇంట్లో మా అమ్మ ఉండదు మేడం, వెళ్ళిపోతుంది. నైట్ 12-1కి వస్తుంది. మరి వంట చేయట్లా ఇంట్లో? వంట కూడా సరిగా చేయదు మేడం. పోనీ మరి నువ్వు మీ నాయనమ్మ మీ బాబాయ్ వాళ్ళ దగ్గరే ఉండడానికి ప్రయత్నం చేయొచ్చు కదా. వెళ్తానంటే వాళ్ళు తీసుకోవట్లే. నువ్వు పిచ్చోడైపోయాను రానివ్వట్లే. నువ్వు పిచ్చోడైపోయావు, మేము రానియము అంటున్నావు. కాదమ్మా, ఇప్పుడు అమ్మతో ఇప్పుడైనా సమస్య, లేకపోతే ఇంతకు ముందు కూడా? ఇంతకు ముందు బాగానే ఉండేది మేడం. నానున్నప్పుడు బాగానే ఉండేది. ఇప్పుడు మాట్లాడదన్నా కూడా దగ్గర రావట్లే. నాన్న చనిపోయాకే సమస్య వచ్చింది మేడం. ఇప్పుడు ఆమె ఏదైతే చెప్తుందో, చనిపోయిన తర్వాత మా అబ్బాయికి పిచ్చోడైపోయాడని, అసలు పిచ్చమ్మాయి అయిపోయింది ఆవిడ. ఆవిడకి ఏం నష్టం జరుగుతుందో, ఆమె కొడుకు ఏం నష్టం జరుగుతుందో తెలియట్లా. ఇప్పుడు చాలా మందికి భర్తలు చనిపోతే అసలు అత్తగారు వాళ్ళు ఆస్తులున్నా పట్టించుకోకుండా ఇళ్లలో నుంచి గెంటేస్తారు. చాలా మంది గురించి విన్నాము. అలాంటిది ఆమెకు ఆ సపోర్ట్ ఉంది, సొంత ఇల్లుంది. మరి ఆమె నిజంగా పిచ్చిది. ఇప్పుడు ఈ పిల్లోడు కాదు పిచ్చోడు. పిల్లోడు చక్కగా ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడు. సరే, మనం ఒక పని చేద్దాం ప్రసన్న, వాళ్ళ అమ్మతో ఒకసారి మాట్లాడి చూద్దాము. ఏమాత్రం అన్నా వింటదేమో. అమ్మ నెంబర్ చెప్పు. 830942. హలో, విజయలక్ష్మి గారు మాట్లాడుతున్నారా? అవునండి, నా పేరు విజయలక్ష్మి. అదే అండి, ఇప్పుడు సంపత్ గారు సంపత్ బాబు మదరే కదా మీరు? అవునండి. అమ్మ, ఇప్పుడు సంపత్ హైదరాబాద్ లో ట్రీ మీడియా స్టూడియోలో ఉన్నాడు. ఇప్పుడు మీకు సంబంధించి అతను మీరు ఫుడ్ కానీ అతనికి సరిగ్గా చూసుకోవట్లేదని ఇంకా చాలా చెప్తున్నాడు. అన్నీ నా మీద చెప్తుండు కదా. పోనీ ఎవరికి ఇవ్వమంటారు ఫోను? మా బాబుకి పోనీ. సంపత్కి ఇవ్వాలా? సంపత్కి ఫోను. ఒకసారి మాట్లాడు, మా అమ్మతో మాట్లాడు. అమ్మా, నువ్వు ఇంటికి రారా, నీకు ఇంటికి వస్తా, నీ పని చేస్తా. నువ్వు ఇంటికి రా. కట్ చేసేది మేడం. కట్ చేసేసి ఇంకొదిలేమ్మా. వినదు, అర్థమైపోయింది. అంటే పిల్లోడిని అలా భయపెట్టి బతికేస్తుంది అనమాట. అదేంటి మేడం, అంటే ఈవిడ పైన మనం ఏమి
యాక్షన్ తీసుకోవటం అలా ఏమి చేయలేమంటారా? అంటే ఆమె పైన యాక్షన్ తీసుకోవటం ఒక పద్ధతి ఏంటి అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ అని ఉంటాయి. ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దగ్గర ఈ బాబుని ప్రొడ్యూస్ చేసి ఈ బాబు పరిస్థితి ఇది, ఇప్పుడు చూసుకోని తల్లిదండ్రులు ఉన్నప్పుడు వీళ్ళని ఎవరు చూసుకుంటారు? తల్లిదండ్రులు చూసుకోనప్పుడు తండ్రి లేడు, తండ్రిని అనడానికి లేదు, తల్లి చూసుకోను అందనుకోండి, ప్రభుత్వం చూసుకుంటుంది. అందుకే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అని పెట్టింది. ఇప్పుడు కొంతమంది భార్యాభర్తలు విడిపోయిన తర్వాత ఏం చేస్తారంటే బిడ్డ ఒకళ్ళ దగ్గర పెరుగుతుంటే రెండో వాళ్ళు విజిటింగ్ రైట్స్ అని తీసుకుంటారు. ఈ విజిటింగ్ రైట్స్ తీసుకున్నప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళని తల్లి దగ్గర ఉంటే తండ్రి విజిటింగ్ రైట్స్ తీసుకున్నాడు అనుకో, తీసుకున్నప్పుడు ఏం చేస్తాడంటే తండ్రి మీ అమ్మ ఏం చేస్తుంది, మీ అమ్మ ఎలా ఉంది, మీ అమ్మ క్యారెక్టర్ ఏంటి అంటే డైరెక్ట్గా క్యారెక్టర్ అనరు, మీ అమ్మ ఏం చేస్తుంది ఏంటి అన్ని ఇన్ఫర్మేషన్ లాక్కొని నీకు నేను చాక్లెట్లు ఇస్తాను, నేను చెప్పమన్నట్టు చెప్పు, నిన్ను ఒక చోటకి తీసుకెళ్తాను అని చెప్పి అతను ఏం చేస్తాడంటే ఈ చైల్డ్ రైట్స్ ఇప్పించే బాధ్యత కూడా ఒక్కోసారి కోర్టు తీసుకుంటుంది, ఒక్కోసారి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తీసుకుంటుంది అన్నమాట. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాడు ఆ ఫాదరు. చెప్తే వాళ్ళు తల్లిని పిలిపిస్తే తల్లి అదేం లేదండి, అట్లా ఏం కాదండి, ఆయన ఇట్లా చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి నా గురించి ఇట్లా ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాడంట, చిన్నపిల్లలు కదా తెలియక చెప్పారు అంటే ఇట్లాంటి నెగోషియేషన్స్ ఏవైనా సరే పిల్లలకు సంబంధించి చైల్డ్ రైట్స్ సంబంధించి అన్నీ అక్కడే జరుగుతాయి. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ఆ కమిటీ సభ్యులు ఇక్కడ మన స్టేట్ హోమ్లో కూర్చుంటారు, ప్లస్ సైదాబాద్లో కూడా కూర్చుంటారనమాట. కూర్చుంటే వాళ్ళ ముందుకు మనం ఈ పిల్లల్ని తీసుకెళ్ళి ప్రొడ్యూస్ చేస్తే అంటే ఎవరైనా సోషల్ వర్కర్స్ కానీ అలాగే 1098 అని చెప్పి చైల్డ్ లైన్ అంటారు దాన్ని, నంబరు చాలా చోట్ల గోడల మీద రాసి ఉంటుంది. ఆ 1098కి ఫోన్ చేస్తే మనకి ఈ కమిటీ వాళ్ళు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సంబంధించిన వాలంటీర్లు ఫోన్ ఎత్తుతారు. మనకి ఎత్తితే వాళ్ళు ఈ బాధంతా విని వీళ్ళని తీసుకొని వెళ్ళి ఆ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రొడ్యూస్ చేస్తారు. చేసి వాళ్ళ అమ్మని కూడా పిలిపిస్తారు ఒకసారి. పిలిపించి మరి నీకు ఈ కొడుకు మీద నువ్వు మొత్తం రైట్ వదులుకుంటున్నావా అంటే వాళ్ళు కూడా కన్విన్స్ చేసి చూస్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు. మరి ఇప్పుడు ఆమె ఏదైతే చెప్పిందో ఈ బాబు ఆరోగ్యం బాగలేదని ఏవేవో చెప్తుంది కదా, అంటే ఈ అబ్బాయి చెప్పిన దాని ప్రకారం అందరికి ప్రచారం చేస్తుంది, ఇది ఎంతవరకు వాస్తవం అనేది వాళ్ళు కూడా అసెస్ చేస్తారు. టెస్ట్లు కూడా ఉంటాయి. ఆ టెస్ట్లు కూడా ఉంటాయి. కౌన్సిలింగ్స్ అండ్ సైకాలజిస్ట్ ఉంటారు అక్కడే, సైకాలజిస్ట్ దగ్గర కూర్చోబెట్టి టెస్ట్ అది చేసి ఇప్పుడు ఈ బాబే కరెక్ట్గా ఉన్నాడు, తల్లే కరెక్ట్గా లేదు అని తెలిసిందనుకో, ఇలాంటి తల్లి దగ్గర ఈ బాబు ఉండటం క్షేమం కాదు. అంటే కేర్ అండ్ ప్రొటెక్షను, రక్షణ ఉండదు, సంరక్షణ ఉండదు అనేది వాళ్ళకి అర్థమైపోద్ది. ఇప్పుడు కొన్నిసార్లు వివాహేతర సంబంధాలకు అడ్డొస్తున్నారని పిల్లల్ని చంపేస్తున్న తండ్రులను కానీ తల్లులను కానీ మనం చూస్తూనే ఉన్నాం. వీళ్ళకి ఆ మాదిరి రక్షణ అక్కడ దొరకదు అనిపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా వీళ్ళని ఈ హోమ్స్ ఉంటాయి. ఇప్పుడు అబ్బాయి కాబట్టి బాయ్స్ హోమ్స్ ఉంటాయి, అమ్మాయిలకైతే గర్ల్స్ హోమ్స్ ఉంటాయి. అక్కడ జాయిన్ చేసి వాళ్ళు స్కూల్కి పంపిస్తారనమాట. అంటే వీళ్ళు ఒక రకంగా ప్రభుత్వం బిడ్డలైపోతారు. అప్పుడు ఎప్పుడైతే ఈ బాబుకి 18 years వస్తాయో, వచ్చిన తర్వాత ఈ బాబు చేత వాళ్ళే ప్రాపర్టీ రైట్ కోసం కేసు వేయించుతారు. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ప్రాపర్టీ ఉంది కదా, ఈలోపు ఆవిడ ఏం చేయకుండా ఉంటుంది అంటే వాళ్ళ బాబాయ్ వాళ్ళతో కూడా పిలిచి మాట్లాడతారు. అబ్బో అసలు ఇప్పుడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక బాబు ఉన్నాడంటే ఆ బాబుని పాప కానీ ఉంటే తల్లి సైడ్ వాళ్ళు వస్తారు, తండ్రి సైడ్ వాళ్ళు వస్తారు. వీళ్ళు బోల్డ్ కంప్లైంట్లు చెప్తారు, వీళ్ళే బోల్డ్ కంప్లైంట్లు చెప్తారు. కాకపోతే అక్కడున్న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుల యొక్క విచక్షణాధికారంతో వివేచనతో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారు. తీసుకొని ఎవరికి చెప్పేది సర్ది చెప్పగలిగితే సర్ది చెప్తారు, సర్ది చెప్పలేని పరిస్థితుల్లో ఈ బాబుని మేజర్ అయ్యే వరకు ప్రభుత్వం
సంరక్షణలో ఉంటాడు. మేజర్ అయిన తర్వాత ఇప్పుడు ఒక పీరియడ్ గడిచేసరికి తల్లి మనసు కూడా మారచ్చు. ఇప్పుడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందుకి ఆ బాబాయిలు వచ్చారనుకో, ఇప్పుడు ఈ బాబుకి టెస్టులు చేస్తారు. టెస్టులు చేస్తే ఈ బాబుకి ఏం ప్రాబ్లం లేదు, పిచ్చోడు కాదు అని తేలుతుంది. వాళ్ళ అమ్మ చెప్పింది అబద్ధం అని తేలింది అనుకో, అప్పుడు వాళ్ళ బాబాయిలు ఏం చేస్తారు? ఈ బాబుకి అండగా ఉంటారు. ఇట్లా ఒక్కోసారి మిరకిల్స్ జరుగుతూ ఉంటాయి. అసలు ఏమీ అవ్వదు, ఇది ఇంకా హోప్లెస్ కేసు, ఇంక వీడికి ఇంకేం మార్గం లేదు అనుకునే సందర్భంలో చాలా మంచి మార్గం దొరుకుతుంది చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వల్ల. అందుకని అసలు పెట్టిందే ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో అందుకు పెట్టారు. అందుకని నువ్వేం భయపడొద్దమ్మా. నువ్వు నీ దగ్గర ఫోన్ ఉంది కాబట్టి ఉంది మేడం. మమ్మల్ని ఎలాగైతే అప్రోచ్ అయ్యావో నువ్వు 1098 కాల్ చేయి. ఓకే మేడం. ఇది చైల్డ్ లైన్ నంబర్ అన్నమాట. కాల్ చేస్తే వాళ్ళు ఫోన్ ఎత్తి నిన్ను వచ్చి కలిసి నిన్ను తీసుకెళ్లి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు కూర్చోబెడతారు. వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు మీ అమ్మని మీ బాబాయ్ వాళ్ళని పిలుస్తారు. ఓకే మేడం. పిలిచి మాట్లాడతారు. ఇప్పుడు ఎవరికైనా చూస్తే అర్థమవుతుంది అసలు నిజమేంటో వాస్తవం ఏంటో కనుక్కోవాలి కదా. ఇప్పుడు మీ బాబాయ్ వాళ్ళు కూడా ఎందుకు ముందుకు రావట్లేదంటే, ఇప్పుడు మీ అమ్మ చెప్పిన మాట కాదంటే నిన్ను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంచుకోవాలి. అవును మేడం. ఉంచుకుంటే మళ్ళీ వాళ్ళ పిల్లలకి ఏమైనా ఇబ్బంది వస్తుంది కదా, వాళ్ళ భార్యలు ఒప్పుకుంటారో ఒప్పుకోరు, ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి కదా. అందుకని ఇప్పుడు నువ్వు మీ తండ్రి లేకపోయేసరికి నువ్వు ఎటుగానోడు అయిపోయావు. అవును మేడం. నిజానికి చాలా మంది తల్లులు ఇట్లాంటి పరిస్థితుల్లో ఇన్ని వనరులు ఉన్నప్పుడు పిల్లల మీదే కాన్సన్ట్రేట్ చేసి పిల్లల జీవితాలకు ఒక అర్థం కల్పిస్తారు. కానీ ఆమె చాలా మిస్గైడ్ అవుతుందని అనిపిస్తుంది నాకు. అసలు ప్రాబ్లము ఈ బాబుకి కాదు, ఆమెకుంది ప్రాబ్లము. అది చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు కనిపెట్టి ఆమెను ఏదైనా కౌన్సిలింగ్ చేసి ఆమెని గనక మార్చారనుకోండి, అసలు తల్లి కన్నా బాగా చూసుకోగలిగే వాళ్ళు ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో. ఏదైనా తల్లి తర్వాతే. మరి ఈ బాబుకి అలాంటి అవకాశం దొరకాలని నేను అనుకుంటున్నా. కానీ ఒట్టిగా మట్టుకు దొరకదు. ఇప్పుడు ఆమె ఫోన్లో మాట్లాడిన విధానానికి అసలు ఇప్పుడు ఈ పిల్లోడు ఇంటికి వెళ్తే ఏం జరుగుద్దో ఆ అబ్బాయి మొహంలోనే తెలిసిపోతుంది ఆ భయం ఏంటో. అందుకని ఏంటి అంటే ఈ బాబుకి పరిష్కారం చేయగలిగేది ఎవరు అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తప్పితే ఎవ్వరూ పరిష్కారం చేయలేరు. అందుకని ఎవరైనా పిల్లలకు సంబంధించి ఏదైనా ఇబ్బంది మనకు కనిపిస్తే అసలు మనం కూడా రోడ్డు మీద ఎవరన్నా ఒక పాప ఏడుస్తుంది, ఒక దేన పరిస్థితిలో ఒక చిన్న పాప ఉంది, లేదు ఒక పిల్లోడు బెగ్గింగ్ చేస్తున్నాడు, పిల్లలతో బెగ్గింగ్ చేయిస్తారు కదా, ఇట్లాంటి ఏది చూసినా మనం 1098 కాల్ చేయొచ్చు. లేదు మన పక్కింట్లో తల్లిదండ్రులు పిల్లల్ని కొడుతున్నారు అనుకో, అప్పుడు కూడా మనం 1098 కాల్ చేయొచ్చు. కాల్ చేస్తే వాళ్ళు వస్తారు. అంటే 1098 అనేది ఈ చైల్డ్ హెల్ప్ లైన్ పెట్టి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు మనకు 100 ఎట్లా పనిచేస్తుందో ఈ 1098 కూడా అట్లా పనిచేస్తుంది. అందుకని చెప్పి ఈ 1098కి ఈ బాబు చేత కాల్ చేపించి మనం ఖచ్చితంగా ఈ బాబుకి మనం న్యాయం చేయగలుగుతాం. ఇది ఏం చాలా పెద్ద కష్టం కాదు. అవసరమైతే మనము అక్కడ సైకాలజిస్టు మాట్లాడింది మనకి గనక మనం తృప్తి చెందకపోతే గనక రోషిని కౌన్సిలింగ్ సెంటర్కి పంపించి బాబుని అసెస్మెంట్ చేయిద్దాం. అసలు నిజంగా ఈ బాబుకి ప్రాబ్లం ఉందా, ఒకవేళ ఉంటే కూడా దానికి పరిష్కారం ఆలోచించాలి. కానీ వీడు పిచ్చోడు అని అందరూ వదిలేయటం కరెక్ట్ కాదుగా. ఒకవేళ బాబుకి నిజంగా బాగాలేదు అనుకుందాం, పోనీ వాళ్ళ అమ్మే కరెక్ట్ అనుకుందాం, ఈ బాబుకి వైద్యం చేయించాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదే కదా. ఇప్పుడు మరుదులు ఎలాగో డబ్బులు ఇస్తున్నారు కదా ఇలా వాటా ప్రకారం ఇస్తున్నప్పుడు నిజంగా ఈ బాబుకి బాగలేకపోతే ఏ తల్లి అయినా ఎందుకు చూస్తా ఊరుకుంటది? అన్లెస్ అంటిల్ తల్లికి బాగలేకపోతే తప్పితే. ఇప్పుడు ఈ బాబు గురించి మీరు నేనే ఇంత టెన్షన్ పడుతున్నాం, ఇంత బాధపడిపోతున్నాం, ఏం చేయాలి ఈ బాబు కోసం, ఎట్లా చేయాలి ఈ బాబు కోసం అని ఆలోచిస్తున్నాం. అలాంటి తల్లి ఎందుకు ఆలోచించలేకపోతుంది అంటే సంథింగ్ తల్లి దగ్గరే ప్రాబ్లం ఉందని మనం ఒక ప్రైమరీగా మనం అనుకోవచ్చు. ప్రాథమికంగా మనం మాట్లాడిన దాన్ని బట్టి మనకు అర్థమైంది ఇది. ఇప్పుడు మనం ఈ మిగతాది మనం నడిపిద్దాము. ఈ బాబు ఖచ్చితంగా మంచిగా అవుతాడు. ఈ బాబు భవిష్యత్తు బాగుంది. ఎందుకంటే
ఆర్థికంగా బాగున్నాడు కాబట్టి కొంచెం ఒక 2 సంవత్సరాల పాటు ఈ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. తండ్రి చనిపోయిన బాధ కూడా ఉంది అతనిలో. కనీసం ఆ ఓదార్పు తల్లి దగ్గర నుంచి కూడా రాకపోయేసరికి డిస్టర్బ్ అయిపోతున్నాడు. అట్లా కాకుండా ఇవన్నీ సెటిల్ అయితే రేపొద్దున చక్కగా చదువుకుని ఒక 10 సంవత్సరాల్లో అతని జీవితం 100% సెటిల్ అవుతుంది. ఇప్పుడు 14 ఏళ్ళు 24 ఏళ్ళు వచ్చేసరికి మంచిగా చదువు అయిపోయి మంచిగా ఉద్యోగం తెచ్చుకొని, పోనీ ఒకవేళ ఉద్యోగమే చేయాలని లేదు, ఇప్పుడు తండ్రికి ఆస్తుంది కాబట్టి వ్యాపారం పెట్టుకుంటాడు. చక్కగా నాన్న నీ భవిష్యత్తు అయితే బాగుంటుంది, నీ భవిష్యత్తుకి ఏమి డోకా లేదు, మీ అమ్మ దగ్గర నుంచి నిన్ను రక్షించడానికి మేము ఎలాగైనా మా అమ్మని మార్చేయండి మేడం. మీ అమ్మని మారుస్తాము. ముందు మీ అమ్మని మార్చటం కంటే కూడా ముందు నిన్ను రక్షించడం అవసరం. నిన్ను రక్షించిన తర్వాత మీ అమ్మ సమస్యను కూడా మేము ఆ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు డీల్ చేస్తారు, చేసి వాళ్ళు కూడా సలహా ఇస్తారు. మారింది లేదు అనుకో ముందు జీవితం అంతా నీది కదా. అవును మేడం. అందుకని మీ బాబాయ్లే కూడా కన్విన్స్ అవుతారు మేము మాట్లాడిన దాన్ని బట్టి. నీకేం భయం లేదు, నువ్వు నిర్భయంగా ఉండొచ్చు, నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని మేము భరోసా ఇస్తున్నాం నీకు. కానీ నీకు తెలిసిన వాళ్ళకు కూడా ఎవరికైనా పిల్లలకి కష్టం ఉంటే గనక ఫ్యూచర్లో కూడా 1098 అనేది ఉందనేది మటుకు మర్చిపోవద్దు. ఓకే మేడం. ఓకేనా? నువ్వేం భయపడద్దు. ఓకే మేడం. ఇప్పుడు నాకైతే నమ్మకం ఉంది. ఇప్పుడు పెద్దవాళ్ళని మార్చలేము మనం. ఏది అభిప్రాయాలు భావాలు స్థిరపడిపోయిన వాళ్ళని మనం మార్చలేము అంత ఈజీగా. ఈ చిన్న బాబు, ఈ బాబుకి బాధ ఉన్నా మనం బాధను తగ్గించవచ్చు. ఒకవేళ నిజంగానే ఈ బాబుకి ఆరోగ్యం నిజంగా కూడా బాగాలేకపోతే కూడా అదేం పెద్ద విషయం కాదు, మనం చేయగలుగుతాము. నాకు ఆ నమ్మకం ఉంది. మన దగ్గరికి ఫోన్ చేసి ఈ బాబు తన జీవితంలో ఒక రకంగా వాళ్ళ నాన్న పోయిన తర్వాత ఆ అబ్బాయి చేసిన ఆ అబ్బాయికి ఏదైనా మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి అంటే మనకు ఫోన్ చేయడమే మంచి రోజు కింద లెక్క. ఓకే సంపత్, అంటే మేడం మన దగ్గరుండి ఇతనితో కాల్ చేయిద్దాము, చేయించి ఇతనికి కావాల్సిన, అంటే ఇప్పుడు ఇతన్ని ఇంటికి వెళ్ళిపోమంటారా లేకపోతే కంప్లైంట్ చేసిన తర్వాతే హ్యాండ్ ఓవర్ చేద్దామంటారా? 109కి కాల్ చేశాక ఇంటికి వెళ్ళాలి. ఓకే. వెళ్తే ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏమైనా వాళ్ళ అమ్మ ఇబ్బంది పెడితే ఇమ్మీడియట్గా 1098కి కాల్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా ఏదైనా ఇబ్బంది వస్తే ఫోన్ ఉంది కాబట్టి 1098కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళ అమ్మ ఏం చేస్తుందో కూడా, ఎలా ఇబ్బంది పెడుతుందో కూడా వాళ్ళు కళ్ళారా చూస్తారు. అప్పుడు ఇంకా కొంచెం ఎక్కువగా ప్రోయాక్టివ్గా పనిచేస్తారు వాళ్ళు. నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళమ్మా. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ ఆమె ఫోన్లో ఆమె మాట విన్న తర్వాత నిన్నైతే చూస్తూ అయితే ఊరుకోదు, కానీ నువ్వు భయపడద్దు. 1098కి కాల్ చేయి. అర్థమైందా? నీకు వచ్చేస్తారు వాళ్ళు, వాలంటీర్లు వచ్చేస్తారు, వచ్చేసి నిన్ను తీసుకెళ్తారు. సరేనా? సంపత్, నీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మా నెంబర్ ఉంది కదా, మాకు కూడా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండు. నువ్వు ఏదైనా లోగా ఉన్నా లేదంటే ఏదైనా ఇంకే విషయంలో అయినా ఇబ్బంది పడుతున్నా మేము నీకు ఖచ్చితంగా ఎప్పుడు ఫోన్లో అందుబాటులో ఉంటాం. ఓకే. ఈ సమస్య ఎలా పరిష్కారం అవ్వాలి, ఇప్పుడు ఈ 1098 నీకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది, అసలు ఎలా ప్రొసీడింగ్స్ ఎలా జరుగుతున్నాయి అనేది ప్రతి ఒక్కటి మేడం మానిటరింగ్ చేస్తారు. ఓకే మేడం. ఓకేనా మేడం? థ్యాంక్ యూ. థ్యాంక్స్ మేడం.